మచిలీపట్నం పుర ప్రజలకి ఒక గమనిక. ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని పిలిచి అక్కడ ఏకపక్ష నిర్ణయం చేశారు. అదేంటంటే మచిలీపట్నం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో బండి రామకృష్ణ గారు మేయర్ అభ్యర్థి అని చెప్పి ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టి అక్కడ ఉండవలతో సంతకం పెట్టించుకున్నారు. జనరల్గా ఏమవుతుందంటే ఆయన నాకు అంతకుముందు మేయర్ అభ్యర్థి అని చెప్పి తీసుకొచ్చారు, మేయర్ అభ్యర్థిని పార్టీలో తీసుకొచ్చారు. నేనే పార్టీలో జాయిన్ అయ్యొద్దన్న ఉద్దేశంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానంతో పార్టీలో జాయిన్ అవుతాను ఉన్నాను. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇంకో పార్టీలో వస్తా అన్నావు, పార్టీలో రా, నువ్వు మేయర్ అభ్యర్థిని ఇస్తాను, ఎమ్మెల్యేగా నేను వెళ్తాను అని చెప్పి తీసుకొచ్చి పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా పార్టీకి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆయన ఏమనుకున్నాడు ఏంటో, పొద్దున్న ఫ్లైట్లో వచ్చి 25 మంది 20 మంది పిలిచి పుట్టినరోజు అని పిలిచి ఆ పుట్టినరోజు విషయాలని పక్కన పెట్టి ముందు ఆయన మేయర్ అని చెప్పి తీర్మానం చేసినాడు. తప్పనిచ్చి అక్కడ మచిలీపట్నంలో కార్పొరేట్ అభ్యర్థులు ఎవరున్నారో వీటితో పాటుగా ఆ పేర్లు కూడా రాసి పంపిద్దామని చెప్పి ఆలోచన అయితే ఆయనకి లేదు. ఆయన వరకు ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు వరకు జరిగింది కూడా అదే. ఆయన విమర్శలు కాదు, కానీ ఆయన ఏ విషయంలో కూడా ఎవరికి పని చేయటం కానీ ఏం లేదు. పార్టీ పదవులు కానీ ఖచ్చితంగా నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఉన్నాం. ఇన్ఛార్జీలు 80 మంది రావాలి, 30 మంది 25 మంది వచ్చారు. అట్లాగే నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే నాకు జనబలం పూర్తిగా ఉంది. మచిలీపట్నంలో టీడీపీలో కానీ అట్లాగే జనసేనలో కానీ నన్ను అభిమానించేవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. నాకైతే ఇబ్బంది అయితే లేదు. నేను కూడా మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా అసలు ఆల్రెడీ టీడీపీలో మేయర్గా పోటీ చేసి గతంలో ఓడిపోయి వచ్చున్నాను. నా లోకేష్ గారు ఆ రోజు పరాస్పేటలో మేయర్ అభ్యర్థి అని చెప్పి ప్రకటించారు. అది జరిగిపోయింది. తర్వాత పార్టీలోకి వచ్చాను. పార్టీలోకి వచ్చేటప్పుడు ఈయన మేయర్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సన్నగా ఇప్పుడుగా ఎందుకు మరి ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకుని మేయర్ అభ్యర్థి అని చెప్పి 10 మందితో అనిపించుకుని తెలియజేశారు. అర్థం కావట్లేదు. నేనైతే అధిష్టానం దగ్గర వెళ్తాను. అధిష్టానం దృష్టిలో మేయర్ రేసులో 100% ఉంటాను.